నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం గురించి మనం తరచూ చర్చించుకుంటూనే ఉన్నాము. అందులో దాదాపుగా అందరూ అరెస్ట్ అయ్యారు. ఇక లబ్ధిదారుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. కానీ అనూహ్యంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అనూహ్యంగా ఈ మద్యం కుంభకోణంలో తెరపైకి వచ్చింది. ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడము, ఆయన శ్రీలంకకు పారిపోతుండగా పట్టుకోవడం కూడా జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కాసేపు ఆలోచిస్తే మనం తరచుగా అనుకుంటా ఉంటాం ఏంటంటే ఇంకా కూడా పోలీసు శాఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉన్నారు. ఇంకా ఒక పోలీసు శాఖలోనే కాదు, అన్ని శాఖల్లో కూడా వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ ఉన్నారు అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఏమిటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అరెస్టు కాబోతున్నాడని ఎలా తెలుసు కాబట్టే ఆయన శ్రీలంకకు పారిపోవడానికి ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? అంటే పోలీసు శాఖ నుంచి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? కాబట్టి దయచేసి కూటమి నాయకులు వీళ్ళకన్నా ముందు ప్రభుత్వ శాఖల్లో ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారో వాళ్ళను పట్టుకుంటే కానీ ఇలాంటి పెద్ద పెద్ద చేపలు అంత ఈజీగా దొరకవు. సరే, ఇప్పుడు విషయానికి వస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ మద్యం కేసులో ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా, ఆయన సన్నిహితుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు, ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు. శ్రీలంకకు పారిపోతుండగా బెంగళూరు విమానాశ్రయంలో అడ్డగింత, వారిరువురుపై లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో సిట్కు సమాచారం. బెంగళూరు వెళ్లి అరెస్టు చేసిన సిట్ అధికారులు బెంగళూరు నుంచి మెల్లగా కొలంబోకి వెళ్ళిపోవాలని చెప్పి, కొలంబో నుంచి షిప్లో విదేశాలకు పారిపోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనైతే బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే సిట్ అధికారులు బెంగళూరు వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, రాజ్ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి చేరిన మద్యం ముడుపులు. ఈ మద్యం ముడుపులు ఏవైతే ఉన్నాయో ఈ మద్యం ముడుపులు డబ్బులు లిక్విడ్ క్యాష్ తీసుకొచ్చి వీళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, ఓట్లు కొనడానికి ప్రయత్నించారని కూడా తెలియవచ్చింది. దాదాపుగా 2050 నుంచి 300 కోట్ల వరకు ఇలా తరలించినట్లు సిట్ గుర్తింపు. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సింపుల్ గా 250 కోట్లు 300 కోట్ల వరకు లేపేశాడంట. ఈ కేసులో పలువురిని నిందితులుగా చేరుస్తూ మేము ఇక చూడండి, వైకాపా హయాంలో జరిగిన ₹1,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డిస్టిలరీలు మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తుతో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు చేరవేసినట్లు దర్యాప్తులో సిట్ గుర్తించింది. సో వాస్తవంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చిత్తూరుకు సంబంధించి, కడపకు సంబంధించి ఎవరెవరైతే పోటీ చేశారో, ఎవరెవరైతే ఆర్థికంగా వెనకబడినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు ఆర్థిక వనరులు సమకూర్చింది ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన కసిరెడ్డి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? దగ్గర 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరిస్తే ఈయన ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు. ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓడిపోయారనుకోండి, అది వేరే విషయము. కానీ ఎన్నికల్లో అయితే దాదాపు 300 కోట్ల రూపాయలు లిక్కర్కు సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టారు. ఇక ఎర్రచందనము లేదా ల్యాండ్ సెటిల్మెంట్లు లేదా తిరుమలలో కొట్టేసిన డబ్బులు ఇవన్నీ ఎక్స్ట్రా కేవలము మద్యం నుంచి మాత్రమే దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టి ఎన్నికల్లో అయితే ఖర్చు చేయడం జరిగింది. ఈయన్ని A38గా ఈ కేసులో చేర్చడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవి చూడండి, ఈ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన వైకాపా నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38 మంగళవారం అరెస్టు చేసింది. ఈ ముడుపుల సొమ్మును కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్యమిత్రుడు సన్నిహితుడైన వెంకటేష్ నాయుడుని A34గా అరెస్టు చేసింది. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఈ వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కసిరెడ్డిని కలిసి ఆయన ఇచ్చినటువంటి డబ్బులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరెవరికైతే ఇవ్వమన్నాడో వాళ్లకు ఇచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరిని అరెస్టు చేశారు. వీళ్ళిద్దరూ బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోతుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం ఉదయం అడ్డుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలము చంద్రగిరి ఎమ్మెల్యేకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఏమి సంబంధము, చంద్రగిరి ఎమ్మెల్యేకి మద్యం కుంభకోణానికి ఏమి సంబంధము అంటాడు. ఏమి సంబంధం లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు? అంటే భారత న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదా? ఒకవేళ నమ్మకం ఉంటే ఇక్కడే ఉండి నాకేం సంబంధము, నేను 300 కోట్లు కాదు కదా, 300 రూపాయలు కూడా తీసుకోలేదని చెప్పి కోర్టులో తన వాదన వినిపించవచ్చు కదా.
వినిపించరు. ఎందుకంటే ఈ 300 కోట్ల రూపాయలు తీసుకున్న మాట వాస్తవమే, దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టిన మాట వాస్తవమే. కాబట్టి అడ్డంగా దొరికిపోయారు. కాబట్టి ఇప్పుడు దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించారు. నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ వెంకటేష్ నాయుడుకి కానీ ఈ కుంభకోణంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. సో పారిపోతున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. అది కూడా చిన్న మొత్తం కాదు, 300 కోట్ల రూపాయల వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందినట్టు, కొంతవరకు లబ్ధిదారుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నట్లు. వాస్తవంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ఎందుకు ఇచ్చారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. విజయసాయి రెడ్డి చెప్పినటువంటి ఆ కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీలో ఒక ముఖ్యమైన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తిరుమలకు సంబంధించి, తిరుపతికి సంబంధించి, ఎర్రచందనానికి సంబంధించి, ఇలా లిక్కర్కు సంబంధించి ఇటువంటి ఈ ముడుపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అందించడంలో సిద్ధహస్తుడు. మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్టు చేయడం జరిగింది. ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే కాదు, ఆయన కొడుకు మోహిత్ రెడ్డిని కూడా A39గా చేర్చారు. ఇక్కడ చూడండి, A39 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి వైకాపా అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్. ముడుపుల సొత్తును రాజ్ కసిరెడ్డి బృందం నుంచి సేకరించేందుకు తుడా వాహనాలను పంపేవారు. చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రమైన వాహనాలను ఈ నికృష్టులు మనీ లాండరింగ్ కోసము, ఈ డబ్బులు పాపపు సొమ్మును తరలించడం కోసం వాడినారంటే ఎంత బరి తెగించారో మీరే ఆలోచించండి ఒకసారి. దేవుడి వాహనాలను ఉపయోగించి డబ్బులను తరలించారంట. ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి వాహనాలైతే చెకింగ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రసాదాల ముసుగులో తరలించేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ వాహనాలను కూడా వాడినట్టు తెలుస్తోంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేసులో. కానీ సిట్ యొక్క అంతిమ లక్ష్యం, ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు? వీళ్ళంతా చిన్న చేపలు, పెద్ద సొరచేప ఉంది ఈ మద్యం కుంభకోణంలో. ఆ సొరచేప ఎప్పుడు చిక్కుతుందో చూడాలి మరి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.